వర్షిత్ 937 అండి. ఈరోజైతే టీవీ రిపేర్కి వచ్చిందని ఒక రిపేర్ షాప్కి అయితే వెళ్ళామండి. మా టీవీ రిపేర్కి 15,000 ఛార్జ్ అన్నారండి. 15,000 ఇస్తే మంచి చేసి ఇస్తానన్నారు. 15,000 పెట్టడం ఎందుకు, దాంట్లో కొంచెం అమౌంట్ ఇస్తే కొత్తది వస్తుంది మేము అడిగాము. లేదమ్మా 15,000 తక్కువ రాదు, ఇంతే అయితే నేను రిపేర్ చేసి ఇస్తానన్నా. సరే పోనీ టీవీ తీసుకొని ఎంత ఇస్తారో చెప్పండి అంటే 2,000 రూపాయలు అయితే మీకు ఇస్తానమ్మా అని చెప్పాడు. 2,000 రూపాయలు ఇంత తక్కువనా అంటే అవునమ్మా అంతే, మరి రిపేర్కి 15,000 అన్నారు కదా చేయించుకోండి అన్నాడు. వద్దులేండి అని మేము వేరే షాప్కి తీసుకెళ్తాము అని మా టీవీ రేమి తెచ్చుకున్నామండి. వేరే షాప్కి అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక షాప్లో ఇచ్చాము. అతనైతే 3,000 అని చెప్పాడు. అలాగే 8:30కి మేము ఇచ్చామండి. 9:30 లోపు రిపేర్ అయిందని మాకు ఫోన్ చేశాడు. అంటే 15,000 ఎక్కడ, 3,000 ఇక్కడ, ఇంత ఒక్కొక్క దగ్గర దోచుకుంటున్నారని వింటున్నాం, కానీ మరీ ఇంతగానం అనేది తెలియదండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి, మాకు జరిగిన ఒక సంఘటన మేము తెలియజేస్తున్నాం అంతే. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. వర్షిత్ 937 అండి. ఈరోజైతే టీవీ రిపేర్కి వచ్చిందని ఒక రిపేర్ షాప్కి అయితే వెళ్ళామండి. మా టీవీ రిపేర్కి 15,000 ఛార్జ్ అన్నారండి. 15,000 ఇస్తే మంచి చేసి ఇస్తానన్నారు. 15,000 పెట్టడం ఎందుకు, దాంట్లో కొంచెం అమౌంట్ ఇస్తే కొత్తది వస్తుంది మేము అడిగాము. లేదమ్మా 15,000 తక్కువ రాదు, ఇంతే అయితే నేను రిపేర్ చేసి ఇస్తానన్నా. సరే పోనీ టీవీ తీసుకొని ఎంత ఇస్తారో చెప్పండి అంటే 2,000 రూపాయలు అయితే మీకు ఇస్తానమ్మా అని చెప్పాడు. 2,000 రూపాయలు ఇంత తక్కువనా అంటే అవునమ్మా అంతే, మరి రిపేర్కి 15,000 అన్నారు కదా చేయించుకోండి అన్నాడు. వద్దులేండి అని మేము వేరే షాప్కి తీసుకెళ్తాము అని మా టీవీ రేమి తెచ్చుకున్నామండి. వేరే షాప్కి అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక షాప్లో ఇచ్చాము. అతనైతే 3,000 అని చెప్పాడు. అలాగే 8:30కి మేము ఇచ్చామండి. 9:30 లోపు రిపేర్ అయిందని మాకు ఫోన్ చేశాడు. అంటే 15,000 ఎక్కడ, 3,000 ఇక్కడ, ఇంత ఒక్కొక్క దగ్గర దోచుకుంటున్నారని వింటున్నాం, కానీ మరీ ఇంతగానం అనేది తెలియదండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి, మాకు జరిగిన ఒక సంఘటన మేము తెలియజేస్తున్నాం అంతే. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి అయితే కాదు.